సమూయేలు రెండవ గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచనం. సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి చాలా కాలము యుద్ధములు జరగగా దావీదు కుటుంబము అంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లిపోయాను. ఈ మాట చదువుకొని మన వాక్యాన్ని ఆపుకున్నాం. సౌలు కుటుంబం అంతకంతకు క్షీణించిపోవటానికి, నేరసిల్లిపోవటానికి, దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లటానికి, అంతకంతకు ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే సౌలు గారు రాజే, దావీదు గారు కూడా రాజే. ఐక్యరాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు. అంటే 12 గోత్రాల వారిని పరిపాలన చేస్తున్నారు. ఈ 12 గోత్రాల వారు దేవునికి ప్రథమ సంతానం. ఇజ్రాయేలు గోత్రం దేవునికి ఇష్టమైన పిల్లలు. దేవుడు అంటాడు, ఇజ్రాయేలులు చేయి స్తోత్రాల మీద నేను ఆసీనుడను. ఇజ్రాయేలులను కాపాడువాడు కొనగడు, నిద్రపోడు. అలాంటి దేవుని యొక్క సంతానాన్ని పరిపాలన చేసిన మొదటి రాజు సౌలు. సౌలు గారు అంతకంతకు నేరసిల్లిపోవటానికి, అంతకంతకు క్షీణించిపోవటానికి కారణం ఏంటంటే సౌలు దేవుని యొక్క మాట వినలేదు. దేవుని యొక్క మాటకు సౌలు లోబడలేదు. దేవుడు ఒకసారి మాట్లాడతాడు, దేవుడు 2 సార్లు మాట్లాడతాడు. దేవుడు ఎలా మాట్లాడతాడు? 1 కళ ద్వారా మాట్లాడతాడు, 2 స్వరము ద్వారా మాట్లాడతాడు, 3 మనస్సాక్షి ద్వారా మాట్లాడతాడు. మనస్సాక్షి అనేది అది ఎవరికి తెలియదు, నీకే తెలుసు. నీ మనస్సాక్షి నీకు బోధించింది. ఏదైనా పొరపాటు చేసినప్పుడు, ఏదైనా నువ్వు తప్పులో ఉన్నప్పుడు, తప్పుడు మార్గంలో ఉన్నప్పుడు, స్వరం పడకుండా, కల రాకుండా దానికంటే ముందుగానే మనస్సాక్షి అనేది పనిచేసింది. అది నిన్ను గద్దిస్తూ ఉంటుంది. మంచి చేసినప్పుడు నీ మనస్సాక్షి ఉల్లసిస్తూ ఉంటుంది. దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. కనుక సౌలు ఎలాగైపోయాడంటే మనస్సాక్షి కూడా సంపబడిన వాడై దేవుని యొక్క మాట వినకుండా అవిధేయుడైపోయి దేవుని చిత్తం చేయకుండా ఇష్టానుసారంగా ఉన్న కారణాన్ని బట్టి దేవుడు 2 సంవత్సరాలు మాత్రమే తనతో ఉన్నాడు. 38 సంవత్సరాలు దేవుని ఆత్మ తనకి దూరం అయిపోయింది. దేవుడు తనతో ఉన్నప్పుడు తనకి జయాలు జరిగినాయి. దేవుడు తనతో ఉన్నప్పుడు తనకి ఆశీర్వాదాలు వచ్చినాయి. దేవుడు ఆశాతో ఉన్నప్పుడు ఆశా రాజ్యము దీవించబడింది. పురాలు కట్టుకున్నారు, కోటలు కట్టుకున్నారు, అంతఃపురాలు కట్టుకున్నారు, 5,80,000 మంది సైన్యాన్ని సంపాదించుకున్నారు. ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు వారు దేవుణ్ణి అనుసరించిన కారణాన్ని బట్టి మేము పొందామని సాక్ష్యం ఇచ్చారు. సౌలు కూడా దేవుణ్ణి అనుసరించిన కారణాన్ని బట్టి ఆయన జీవితంలో కూడా జై జీవితం వచ్చింది. కానీ దేవుని యొక్క మాట ఎప్పుడైతే వినలేదో తన బలహీన పడటం ప్రారంభించాడు. అంత మాత్రమే కాదు, దేవుని అభిషేకం పొందిన వాడిని చంపాలనుకున్నాడు. దేవుని ఆత్మ పొందిన వాడిని చంపాలనుకున్నాడు. దేవుని యొక్క అభిషేకం బలముగా దావీదు మీద ఉంది, తను చంపాలనుకున్నాడు. ఎన్నోసార్లు చంపాలని ప్రయత్నం చేశాడు.
ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ దేవుడు అభిషేకం పొందిన దావీదుని తప్పిస్తూనే ఉన్నాడు. చంపడమే కాకుండా విషపు చూపు నిలిపాడు. తన చూపే మారిపోయింది. ప్రేమగా చూసే చూపు విషపు చూపు అయిపోయింది. నేను ఎప్పుడు చంపాలి, నిద్రలో కూడా కలలో కూడా దావీదును చంపాలి అనే ఆలోచనకి వెళ్ళిపోయాడు. తన అపజయం పాలైపోవటానికి, తన కుటుంబము క్షీణించిపోవడానికి, తన కుటుంబము అంతకంతకు దిగజారిపోవడానికి కారణాలు ఏంటంటే దేవుని యొక్క మాట వినకపోవటం, అవిధేయుడైపోవటం, విషపు చూపు కలిగి ఉండటం. అక్కడున్న స్త్రీలు దావీదుకి 10,000 కొలది చెయ్యి, సౌలుకి 1,000 కొలది చేయని పాట పడితే అప్పుడే ఆయనకి ఏమొచ్చేసిందంటే అసూయ అనేది ప్రారంభమైంది. నేను పెద్దవాడిని కదా, పెద్దవాడినైనా నాకు 10,000 కొలది చెయ్యనాలి, చిన్నవాడుగా ఉన్న దావీదుకి 1,000 కొలది చెయ్యనాలి. కానీ వాళ్ళు అట్లా చెయ్యనకుండా దావీదుకే 10,000 కొలది చెయ్యి అని ఎందుకన్నారంటే ఆ రోజున 40 రోజులు ఫిలిస్తీన్ల దండులో నుండి మరి ఆజానుబాహుడు 6 మూరల జానుడు ఉన్నాడు. 6 మూరల జానుడు ఉన్న ఆజానుబాహుడుగా ఉన్న వ్యక్తి 40 రోజులు కేకలేస్తా ఉన్నాడు. కొండ ఆ బాగా నిలబడి, మీలో ఎవడైనా రోషం కలిగిన వాడు ఉంటే, మీలో ఎవడైనా మగసిరి కలిగిన వాడు ఉంటే, మీలో ఎవడైనా పౌరుషం కలిగిన వాడు ఉంటే, మీలో ఒకడొచ్చి నాతో యుద్ధం చేయండి. నేను కానీ ఓడిపోతే ఫిలిస్తీన్లుగా ఉన్న మేమందరము మీకు దాసులు అవుతాము. మీలో ఒకడు ఓడిపోతే మీరందరూ వచ్చి మాకు దాసులు అవ్వాలని 40 రోజులు ఆ కొండ భాగంలో రీసౌండ్ ఇస్తూ అరుస్తూ అరుస్తూ కేకలు వేస్తూ ఉంటే ఎవరు వెళ్ళలేకపోయారు. సౌలు కూడా మూలం దాక్కున్నాడు. రాజుగా ఉన్న సౌలు కూడా జయించలేక భయపడి ఆందోళన చెంది ఆయన ఎత్తుని, ఆయన రూపాన్ని చూసి, ఆయన మాటలు చూసి భయపడి బహుభీతులైపోయి ఎక్కడోళ్ళు అక్కడ పరిగెత్తే పరిస్థితిలో ఉన్నప్పుడు దావీదుగా ఉన్నవాడు నేను జయిస్తాను, నాకు అప్పగించండి అని అక్కడ జయాన్ని పొందాడు. అలాంటి పరిస్థితుల్లో అక్కడున్న స్త్రీలు ఏం చేశారంటే 40 రోజుల నుంచి మనం బాధపడుతున్నాము, ఏ ఒక్క మగవాడు వెళ్ళిపోయి ఆయన జయించడానికి వెళ్ళలేదు. ఆ దావీదు, ఆ బుడ్డవాడైన దావీదు, ఆ యవనస్తుడైన దావీదు ఆయన జయించాడు కనుక దావీదుకే 10,000 కొలది చెయ్యి అని పాట పాడారు. ఆ రోజున సౌలుకి అసూయ వచ్చింది. ఎన్ని కారణాలు ఉన్నాయంటే చాలా కారణాలు ఉన్నాయి. ఆయన కుటుంబము క్షీణించిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. మెయిన్ కారణం ఏంటంటే 1 దేవుని మాట వినకపోవటము, 2 అసూయ, 3 విషపు చూపు. ఇలాంటి విధానాన్ని బట్టి దేవుని యొక్క అభిషేకం కలిగిన వాడిని లేకుండా చేయాలి, చంపాలని కంకణం కట్టుకున్నాడు కనుక ఆయన కుటుంబము అంతకంతకు నీరసిల్లిపోయింది, క్షీణించిపోయింది. దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లుచూ ఉండెను. దేవునికి స్తోత్రం. ఒక కుటుంబము వర్ధిల్లటానికి, ఒక కుటుంబము బలహీనపడటానికి కొన్ని కారణాలు చెప్పాను. బలహీనపడ్డ కుటుంబ కారణాలు చెప్పాను. బలం పొందటానికి, ఆశీర్వాదం పొందటానికి, వర్ధిల్లటానికి కారణం కూడా చెప్తాను. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 26, 29 వచనాలు చదువుతాం. 26వ వచనము, 29వ వచనము 2 వచనాలు చదువుదాం. సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడను మాట చేత నీ నామమునకు శాశ్వతమైన మహిమ కలుగునట్లును నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని ఎక్కడ పడితే అక్కడొద్దు, బజార్ పంపుగా ఉండకూడదు. అయ్యా నీ సన్నిధిలో స్థిరపరచబడినట్లు, నీ సన్నిధిలో స్థిరపరచబడినట్లు నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. దావీదు భక్తుడు మనం చేస్తా ఉన్నాడు, దేవా నా కుటుంబము
నిత్యము నీ సన్నిధిలో ఉండాలా. 29వ వచనంలో దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. దేవునికి స్తోత్రం. ఒక కుటుంబము అంతకంతకు డెవలప్ అయిపోవడానికి, ఆశీర్వాదాలు పొందడానికి, వర్ధిల్లడానికి కారణమేంటి? ఒక కుటుంబము అంతకంతకు నీరసిల్లిపోవడానికి, దిగజారిపోవడానికి కారణాలేంటి? నీరసిల్లిపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి దేవుని మాట వినకపోవటం, రెండోది అసూయ కలిగిన మనసు కలిగి ఉండటం, మూడోది విషపు చూపు కలిగి ఉండటం, నాలుగోది ఓర్చుకోలేని తనము, ఐదవది ఆత్మ అభిషేకం కలిగిన వాడు చంపాలనే ఉద్దేశం. చాలా విషయాలు ఉన్నాయి, ఒక ఈ గుర్తుపెట్టుకోండి. ఒక కుటుంబం ఆశీర్వాదం పొందడానికి గల కారణం ఏంటంటే, ఆయన ఏమని ప్రార్థన చేసుకున్నాడంటే, నా కుటుంబము అంతా నీ సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించయ్యా. కుటుంబం ఎక్కడ ఉండాలి? కుటుంబము దేవుని సన్నిధిలో ఉండాలి. మన పిల్లలు, మన కుటుంబం, భార్య భర్త పిల్లలు కలిపి దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి కలిగి ఉన్న పిల్లలుగా ఉండాలి. నా కుటుంబాన్ని ఆ విధంగా మీరు ఆశీర్వదించండి అని దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటది? దేవుని యొక్క మందిరంలో దేవుని సన్నిధి ఉంటది. కాబట్టి దావీదు భక్తుడు రాజుగా ఉన్నప్పుడు కూడా తను ఏమని ప్రార్థన చేసుకున్నాడంటే, 27వ కీర్తన 4వ వచనంలో ఒక ప్రార్థన చేస్తా ఉన్నాడు. 27వ కీర్తన 4వ వచనం, యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగాను, నేను అడిగినట్లే ఉండకుండా దాన్ని పొందుకునేదాకా వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను నేను చూడాలని, ఆయన ఆలయములో నేను ధ్యానం చేయడానికి, ఆయన ఆలయములో నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. కారణం ఏంటంటే, భక్తిహీనులతో ఒక దినమ గడపడం కంటే నా దేవుని ఆలయంలో ఒక దినమ గడపటం 1000 దినాల కంటే శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రం. భక్తిహీనులతో ఒక రోజు గడపడం కంటే, భక్తిహీనుల మధ్య బాధ కానియటం కంటే, భక్తిహీనుల మధ్య ఆ మాటలు సొల్లు కబుర్లు, సోది కబుర్లు చెప్పుకోవడం కంటే, నాకు సమయం ఉన్నప్పుడు నా దేవుని సన్నిధానంలో గడపాలనే ఆశ. అది ఎలాగంటే, నా జీవిత కాలం అంతయు, ఆయన రాజుగా ఉన్న ఆయన కోరికలు ఎలా ఉన్నాయో చూడండి. నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో జీవింపగోరుచున్నాను, ధ్యానింపగోరుచున్నాను. నా జీవిత కాలమంతయు నేను దేవుని మందిరంలో ఉండాలి అని ఆశ ఉంది కనుక, ఆశ ఉన్న ఆయన ఇంకా బట్టబయలు చేసి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేనే కాదు నా కుటుంబం అంతా నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. మన కుటుంబము దేవుని సన్నిధిలో ఉండాలి. మన కుటుంబము దేవుని సన్నిధిలో కనబడాలి. దేవుని యొక్క ఆశీర్వాదము అంతకంతకు రావాలి అని అంటే, దేవుని యొక్క ఆశీర్వాదము నీ మీదను, నీ పిల్లల మీదను, నీ మీదను, నీ కుటుంబం మీదను, నీ మీదను, నీ పొలం మీదను, నీ మీదను, నీ పశువుల మీదను, నీ మీదను, నీ గొర్రెల మీదను, నీ మీదను, నీ కలిగిన ఆస్తి మీదను దేవుని ఆశీర్వాదం ఉండాలి అని అంటే, మనం ఏడుండాలని ఆశపడాలి? దేవుని సన్నిధిలో. దావీదు భక్తునికి ఒక్క మంట కోరిక కలిగింది. ఆ ఒక్కడ కలిగిన ఆ మంట ఎంతగా
ప్రబలిందంటే నేనే కాదు, నా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకయ్యా నువ్వు దేవుని సన్నిధానంలో నీ కుటుంబం అంతా ఉండాలంటే అది ఒక రోజు గడిపితే 1000 రోజుల కంటే శ్రేష్టమైంది. దేవుని మందిరములో మేము గాని ఉంటే పచ్చని ఒలివ మొక్కల్లా ఉంటాము. దేవునికి స్తోత్రం. దేవుని మందిరములో గాని మేము ఉన్నట్లయితే మేము పచ్చని ఒలివ మొక్కల వలె మేము ఎదుగుతాము. నీవు పచ్చగా ఉండాలి అంటే, నీ కుటుంబం పచ్చగా ఉండాలంటే, ఎదుటి వాళ్ళు ఎంత కారం పోసుకున్నా నీ కుటుంబము పచ్చగా ఉండాలంటే, నీ బిడ్డలు పచ్చగా ఉండాలంటే దేవుని సన్నిధిలో నీ కుటుంబం కనబడాలి. కుటుంబంలో మెయిన్గా ఎవరు ప్రార్థన చేయాలంటే కుటుంబ యజమాని ప్రార్థన చేయాలి. కుటుంబ యజమాని ప్రార్థన చేయకుండా ఉన్నంత కాలం మీరు ఎంత సంపాదన సంపాదించండి, అది 100% ఉండదు. అది అనుకోని ఆశీర్వాదం, ఏదో కనపడనట్లుగానే ఉంది. నీ ఆశీర్వాదం సంపూర్ణంగా కనపడాలంటే కుటుంబ యజమానిలో మార్పు రావాలి. దేవుని యొక్క మాటకు లోబడాలి. ఏదో మా పెద్దనాన్న వెళ్తున్నాడు, మా పెద్దమ్మ వెళ్తుంది, మా చిన్నత్త వెళ్తుంది, మా చిన్నత్త వెనక కొంగు పట్టుకొని నేను కూడా వెళ్తాను, ఈ కాదు. మా నాన్న కాంగ్రెస్కి వేసాడు, మా తాత కూడా కాంగ్రెస్కి వేసాడు, నేను కూడా ఇది కాదు. ఏది ఆత్మీయంగా నీకు కనబడుతుందో నీ ట్రెండ్ మారాలి. ఆత్మీయమైన స్థితిని నువ్వు వెతకాలి. ఆత్మీయమైన ఆహారం దొరికే చోటకి నువ్వు వెళ్ళాలి. పచ్చిక దొరికే చోట గొర్రెలు వెళ్ళాలి. పచ్చిక లేని చోట ఎంతకాలం మేపినా గొర్రె బక్కగానే ఉండింది. పచ్చిక కలిగిన చోటకి వెళ్తే అది సమృద్ధిగా మేసి శాంతికరమైన శరముల యొద్ద పడుకుంటాయి, ఆత్మకు స్వేద తీర్చుకుంటా ఉంటాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి మా తాత ముత్తాతల దగ్గర నుంచి మా ఓటు అక్కడేను, నీ ఓటు అక్కడ, ఏసిన ఒకటే అయిపోయిన ఒకటి. నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. నీ ఆత్మ బలం పొందాలంటే ఈ కట్టి అనే శరీరం లోపల దేవుడు పెట్టిన దీపం ఉండగానే ఈ లోపల ఉన్న ఆత్మ బలం పొందాలంటే ఆధ్యాత్మికంగా నువ్వు అలచబడాలి, ఎదగాలి. వాక్యము శరీరానికి సంబంధించింది కాదు, వాక్యము ఆత్మకు సంబంధించింది, లోపలున్న మనిషికి సంబంధించింది. బయట ఉన్న మనిషికి సంబంధించింది ఆహారం, లోపలున్న మనిషికి సంబంధించింది వాక్యం అనే ఆహారం. కనుక వాక్యం అనే ఆహారాన్ని లోపలున్న మనిషికి పంపించాలి. లోపలున్న మనిషి బలపడాలి. లోపలున్న మనిషి బలపడితే ఏం జరిగిద్దయ్యా? బయట ఉన్న మనిషి బలపడితే ఏం జరిగింది జీవిత? లోపల ఉన్న మనిషి బలపడితే ఏం జరిగింది జీవిత? బయట ఉన్న మనిషి బలపడితే ఒక 100 కేజీలు మినప బస్తా లేపి పక్కనేసి అట్టగా పైన టాక్టర్ విసిరేస్తాడు. బయట ఉన్న శరీరంగా పుష్టి కలిగిన ఆహార పుష్టి కలిగిన వాడు బాగా బలపడితే 100 కేజీలు మినప బస్తా తీసుకొని లేపి అవలేక టాక్టర్లు అట్టబడేస్తాడు. వెరీ గుడ్. మరి ఆత్మ బలపడితేనయ్యా, ఆత్మ బలపడితే ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయములో వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రం. ఆత్మ బలపడితే లాభం ఏందో తెలుసా? అన్ని విషయములలో వర్ధిల్లుతావు. అన్ని విషయములలో కొదువు లేని వాడుగా ఉంటావు. అన్ని విషయములలో కొరత లేని వాడుగా ఉంటావు. బైబిల్ చెబుతుంది, దేవుడు అబ్రహామును అన్ని విషయములలో 24వ అధ్యాయం ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనం, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండగా దేవుడు అబ్రహామును అన్ని విషయములలోను దేవుడు అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయములలోను. కుటుంబం పచ్చగా ఉంది,
కుటుంబం మరి ఇస్సాకుని పొందుకున్నారు. కుటుంబంలో 318 మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు. కుటుంబంలో ఆస్తి పెరిగింది, కుటుంబంలో బంగారం పెరిగింది, విపరీతమైన ఆస్తి. అన్ని విషయంలో ఆత్మీయంగా కూడా డబ్బు పెరిగిన తర్వాత ఆత్మీయ తగ్గింది. కొంతమందిలో ధనం ఇచ్చిన, రెండో చెప్పండి, మీకు రాదేం తెలియదా? ధనం ఇచ్చిన, అది పేరు మీద చెప్పేసి మదం ఇచ్చును అని. ధనం ఎక్కువైపోతే ఏమొచ్చిందంట? మదం వచ్చింది. మదం వస్తే మదం బట్టి మాటలు మాట్లాడతాం. ధనం వస్తే మదం ఇచ్చింది. కాబట్టి అబ్రహాము ధనవంతుడు. ఎంత ధనవంతుడయ్యా అబ్రహాము? అబ్రహాం ఎంత ధనవంతుడంటే, ఆ రోజుల్లో జీవించే అబీమెలెకు రాజు, ఆ రోజుల్లో జీవించే రాజులుగా ఉన్న వాళ్ళు ఏమని సాక్ష్యం ఇచ్చారు అబ్రహాం గారి గురించి అంటే, నీవు మా మధ్య భాగ్యవంతుడవు. దేవునికి స్తోత్రం. అయ్యా నీవు మా మధ్య అలాంటి వాడు తెలుసా? భాగ్యవంతుడవు. ఎప్పుడంటే శారము చనిపోయిన తర్వాత శ్మశాన భూమి కొరకు అడుగుతూ ఉన్నారు, కొంత భూమి అన్నా మాకు అప్పగించండి అయ్యా, మరి ఆ భూమి ఇక మా పిల్లలకి అది స్వాస్థ్యంగా ఉండిపోవాలి, శ్మశాన భూమిగా ఉండాలి అని అడుగుతున్న ఆ రీజన్లో అక్కడ వాళ్ళు అంటారు, నీకేమయ్యా, నువ్వు మాకంటే భాగ్యవంతుడవు, ఉచితంగా ఇస్తాం ఆ భూమి అంటే ఉచితంగా వద్దయ్యా, ఎంతకంత మీరు చెప్పండి, ఆ రేటుకు డబ్బులు ఇచ్చుకొని వేసుకుంటాం అన్నాడు. అంత భాగ్యవంతుడైన అబ్రహాము, అంత వెండి కలిగిన అబ్రహాము, అంత బంగారం కలిగిన అబ్రహాము, ఆయన కన్ను తూర్పు వైపు చూసినా, పడమర వైపు చూసినా, ఉత్తర వైపు చూసినా, దక్షిణ వైపు చూసినా, కన్ను ఎంతవరకు చూస్తే అంతవరకు ఆయన పరిగొడ్డే కనబడతాయి, అంతవరకు ఆయన పొరిలే కనబడతాయి, అంతవరకు ఆయన ఇంటిలే కనబడతాయి, అంతవరకు ఆయన ఒంటిలే కనబడతాయి, అంతవరకు ఆయన ఆవులే కనబడతాయి. ఎంత ఆస్తి కలిగిన అబ్రహాం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అన్ని విషయంలో ఆశీర్వదించబడిన తర్వాత కొంతమంది ప్రార్థనలో బలహీనమైపోతారు, ప్రార్థన తగ్గిపోయింది, ప్రభు దగ్గర కూర్చోవడం ఉండదు, మోకరించడం ఉండదు. అంతకుముందు మోకరించడం కొంచెం అలవాటు, ఇక మోకరించడం ఉండదు, ఇక మోకాళ్ళు లేరు, ఇక కుర్చీలో కూర్చోవడం, అన్నం తినటం, కుర్చీలోనే ప్రార్థన చేసుకోవటం, అరిగితే అరుగు, అరకపోతే నీ ఇష్టం అన్నట్టుగా ఆ కుర్చీలో నేను నిద్రపోవటం, లేక ఆ కుర్చీలు వేసి మంచం మీద అక్కడ ఊరకే ఆ బస్తాలు పడేసినట్టుగా పడేసుకోవటం. నీ ఇష్టం. ఆయన అలా లేడు. అన్ని విషయంలో ఆశీర్వదించబడిన తర్వాత అబ్రహాము దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నా కుటుంబం అయ్యా జ్ఞాపకం చేసుకోయ్యా, నేను దుమ్ము లాంటి వాడినయ్యా, నేను ధూళి లాంటి వాడినయ్యా అని అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాం, నీ గురించి నాకు తెలుసులే, నీకు సంతానం ఇవ్వకముందే నీ గురించి నేను ఒక సాక్ష్యాన్ని ఇచ్చాను, నేను నీకు సంతానం ఇస్తాను, ఆ ఇచ్చిన సంతానాన్ని నీతి న్యాయమును జరిగించు, యథార్థమైన మార్గంలో నీ సంతానం నడిపిస్తావని నీ గురించి నాకు తెలుసు అన్నాడు. కాబట్టి ఒకరి కుటుంబము అంతకంతకు 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 అభివృద్ధి చెందటానికి, ఒకరి కుటుంబము అంతకంతకు అంతకంతకు నీరసిపోవడానికి కారణం ఏంటి? ఇద్దరు వ్యాపారం పెట్టారంట. జాగ్రత్త వినాలి మీరు. ఇద్దరు వ్యాపారం పెట్టారు. ఒక అతను ఏమన్నా ఒక పక్క బండి మీద ఏం చేశాడంటే ఒక వ్యాపారం పెట్టాడు. ఆ వ్యాపారం నూడిల్స్ అని, మరి ఫ్రైడ్ రైస్ అని ఒక వ్యాపారం పెట్టాడు. ఇంకో పక్కన ఇంకొక వాళ్ళు మంచినీళ్ళు అమ్మే వ్యాపారం పెట్టారు, వాటర్ బాటిల్స్. నూడిల్స్ తినడానికి వస్తున్నారు, ఫ్రైడ్ రైస్ తినడానికి వస్తున్నారు,
మంజూరియా తింటానికి వస్తున్నారు, తింటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఉన్న వాటర్ అమ్ముడు బాటల కొన్ని రోజులు చూసి చూసి ఇక ఈ వ్యాపారం నాకు వచ్చి రావట్లేదని ఆ బండి నెట్టుకుంటా ఒక అమ్మాయి వెళ్ళిపోతుంది. ఆ బండి నెట్టుకుంటా వెళ్ళిపోతుంది అమ్మాయి. ఆ పక్కన ఉన్నవాడు నూడిల్స్ అమ్మేవాడు ఏం చేశాడంటే, ఈ అమ్మ వెళ్ళిపోతున్నావేంది, బండి తీసుకొచ్చేప్పుడే అంటే మనశ్శాంతి లేదండి, నాకు కలిసి రావట్లేదు వ్యాపారం, నేను ఒట్టిగా నుంచొని సాయంకాలం ఖాళీకి వెళ్ళిపోతున్నాను, కలిసి రావట్లేదు వ్యాపారం అని చెప్పి బాధపడి ఆ అబ్బాయి ఏం చేశాడంటే, రేపు నుంచి నీ వ్యాపారం అభివృద్ధి చెందిద్ది, నువ్వు వెళ్ళబోకు అని చెప్పేసి నువ్వు నీళ్ళు అమ్ముకుంటానే ఉండు, రేపు నుంచి నీ వ్యాపారం అభివృద్ధి చెందుద్దని చెప్పాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి ఏం చేశాడంటే, వాటర్ క్యాన్లు పెట్టలేక అక్కడ తిన్నవాళ్ళకి వాటర్ క్యాన్లు పెట్టలేదు. ఇంకేం చేయటం ప్రారంభించాడంటే, బాగా మంట కారం ఉండేటట్టుగా స్పైసీగా చేయటం ప్రారంభించాడు. తిన్నవాడు తిన్నట్టుగా అన్నాడు. ఈ మధ్యలో కోసం చదువుతున్నాడు. పక్కన ఏం కనబడుతున్నాయి, వాటర్ బాటిల్స్ కనబడుతున్నాయి. ఇక్కడ వాటర్ బాటిల్స్ అమ్ముడుపోతున్నాయి. ఈడి వ్యాపారం కూడా డెవలప్ అయింది కాబట్టి ఇక ఇప్పుడు అలవాటైన కుక్క పొయ్యిలోకి వచ్చినట్టు వద్దని అంటారు కదా. ఇప్పుడు కుక్క అలవాటు అయింది పొయ్యిలోకి, చెయ్యి ఎంత వెళ్ళినా కూడా మళ్ళీ మన కొడుకు గురించి మళ్ళీ అలా కుక్క ఆ పొయ్యిలోకి వచ్చినట్టు అదే బండి దగ్గరికి వెళ్తామంటాం మనం. నీకు కొత్త బండి దగ్గరికి వెళ్ళాం, ఒక బండికి అలవాటైతే ఆ బండికే వస్తాం. కాదు మానరు, ఆ బండి దగ్గరికి వస్తున్నారు, తింటున్నారు, రొక్కుకొట్ట రోజుకుంటున్నప్పుడు ఈ బాటిల్స్ కనపడుతుంది. ఈ బాటిల్స్ వ్యాపారం క్లిక్ అయ్యింది. ఇద్దరు కలిసి వ్యాపారం ప్రారంభించుకున్నారు. దేవునికి స్తోత్రం. నువ్వు నాశనం అయితే అయిపో, ఏమన్నా అయిపోతే అయిపో అన్నట్టుగా వాళ్ళు అక్కడ లేరు. దేవుని బిడ్డలారా, ఏదైనా మన కుటుంబమైనా ఏదైనా డెవలప్ అవ్వాలంటే అసూయ అనేది లోపల నుండి తీసేయాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లిపోవడానికి, దావీదు కుటుంబము అంతకంతకు అభివృద్ధి చెందటానికి కారణం ఏంటంటే, దావీదు అంటున్నాడు, నీ సన్నిధిలో, నీ మందిరములో నా కుటుంబం ఉండాలి. నీ మందిరములో నా కుటుంబం ఉంటే నా కుటుంబం పచ్చని ఒలివ మొక్కల్లాగా ఉంటారయ్యా. నా కుటుంబం పచ్చగా ఉండింది. దేవుని సన్నిధిలో ఉంటే నీ ఆత్మ బలపడింది. నీ ఆత్మ బలపడితే నీ ఆత్మ బలపడే కొలది ఆశీర్వాదం కనబడింది. ఆత్మ వర్ధిల్లుట దట్ ఈజ్ ఈక్వల్ ఆశీర్వాదం పొందుట. 1-3 యోహాను పత్రిక. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. ఆత్మ వర్ధిల్లితే అన్ని విషయములలో నీవు వర్ధిల్లుచు సౌఖ్యముగాను సుఖముగాను నెమ్మదిగాను నువ్వు అంటావు. సౌఖ్యముగాను సుఖముగాను నెమ్మదిగాను నువ్వు ఉండాలి అని అంటే నీ ఆత్మ వర్ధిల్లాలి. నీ ఆత్మ ఎక్కడ వర్ధిల్లింది? ఆత్మకు ఆత్మీయ మేత దొరికే స్థలంలో నువ్వు ఉండాలి. గొట్టాల ద్వారా వినపడుతుంది కదండి. దేని ద్వారా వినపడుతుందంట చెప్పండి? దేని ద్వారా వినపడుతుంది? గొట్టాల ద్వారా వినపడుతుంది కదండి. ఏం గొట్టాలు? మైక్ గొట్టాలు. దేవుని సన్నిధిలో ఉండాలి నా కుటుంబం అని ప్రార్థన చేస్తున్నాడండి దావీదు. ఒక గొప్ప రాజు, మహారాజు. ఆయన ఏమని ప్రార్థన చేసుకున్నాడంటే, నా జీవిత కాలం అంతయు నీ మందిరములో నేను నివాసము చెయ్యాలని అనుకున్నాను. ఎంత ప్రార్థన చేసిన దావీదు గారు కుటుంబం వచ్చిన తర్వాత, నేనే కాదయ్యా, నా కుటుంబం అంతా నీ సన్నిధానములో కనబడాలి, నీ సన్నిధానంలో నా కుటుంబము ఉన్నట్లుగా స్థిరపరుచుము. దేవునికి స్తోత్రం. స్థిరపరుచుము. యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. 9వ అధ్యాయం 7వ వచనం.
అయితే అతడు 9:7 ఇది మొదలుకొని ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. మితి లేకుండా వృద్ధి కలుగునట్లు దావీదు సింహాసనమును స్థిరపరిచి అది దాన్ని స్థిరపరచును, నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు దేవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవుడే ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేనిని? దావీదు యొక్క సింహాసనాన్ని స్థిరపరచడానికి. దావీదు యొక్క కుటుంబాన్నే కాదు, దావీదు యొక్క సింహాసనం కుటుంబమే కాదు, ఆయన కూర్చున్న సింహాసనము నిత్యము స్థిరపరచడానికి దేవుడే ఆసక్తి కలిగి ఉన్నాడంట. దేవా నీకెందుకు ఆసక్తి దావీదు కుటుంబం మీద? అసలు దావీదు కుటుంబం అంటే నీకు ఆసక్తి ఎందుకయ్యా దేవా అంటే, అసలు దావీదు అంటేనే నాకు ఆసక్తి. ఎందుకయ్యా అంత ఆసక్తి? దావీదుకి ఎంత ఆసక్తి ఉందో చూడండి. ఇప్పుడు చెప్పింది అంతా దావీదు యొక్క ఆసక్తి. నీ సన్నిధానం నేను ఉండాలా, పచ్చని ఒలివ మొక్కలా ఉండాలా, నీ మందిరంలో ఉండాలా, నీ సన్నిధిలో నా కుటుంబం అంతా ఉండాలి. ఇది దావీదు యొక్క ఆసక్తి. అందువల్ల దావీదుకి ఈ ఆసక్తి ఉంది కనుక ఆయన సింహాసనం నిత్యము స్థిరపరచాలని నాకు కూడా ఉంది. నీకు ఆశ ఉంటే దేవుడికి ఆశ ఉంది, నీకు ఆశ లేకపోతే దేవుడికి కూడా ఆశ. ఒకటి పని నేర్చుకుందామని ఆశ ఉండాలి. పని నేర్చుకుందామని ఆశ ఉంటే పని వచ్చింది. ఏ పని అన్నా పని నేర్చుకోవాలని ఆశ ఉంటే ఏ పని అన్నా వచ్చింది. సైకిల్ తొక్కాలని ఆసక్తి ఉంది. సైకిల్ తొక్కేవాడు పడతా ఉంటాడు, తొక్కుతూ ఉంటాడు, పడుతుంటాడు, తర్వాత సైకిల్ తొక్కుతాడు. ఎప్పటి నుంచో గారెలు వేయాలని ఆసక్తి ఉందంట. ఒక గారెలు వేయడం కుదరదంట. ఏసి ఆమె దగ్గరికి వెళ్ళిందంట. అక్క ఏం చేస్తున్నావు అక్క? గారెలు వేస్తున్నానమ్మా. గారెలు వేస్తున్న చూసిందంట. గొడ్డ మీద అతికియటం, తీసి బాండి వేయటం. అబ్బో నాకు కూడా తెలుసులే గారెలు వేయటం అని ఇంటికి వెళ్ళిందంట. గొడ్డ మీద తీసి దాంట్లో వేసింది. తిరగేయటం తెలియలేదంట. వేయటం చూసిందిగా దాన్ని తిరగేయద్దు. ఓ వైపు కాని తర్వాత మళ్ళీ తిరగేయటం చూడలేదంట. సగం పని అంటే ఇదే. సగం పని అంటే ఇదే. ఒక పనిని ఏదైనా కూడా పూర్తిగా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. మాడి కూసుందంట. అక్క మీ గారి ఎట్టుంది? గారిగానే ఉంది. మరి నీ మా గారి మాడి కూసుంది. ఏంది తేడా? ఏందమ్మా ఈ గారేసిన తర్వాత కొంచెం చెప్పలేదా? తిప్పటం చూడలేదు. నేను అప్పుడు దాకా ఆగాను. నేను ఇంటికెళ్ళి రిపేర్ చేశాను. కొంతమందికి ఎంత తొందర ఎక్కువో పని పోతలతో కుదిరినట్టుగా బిల్డప్పిస్తారు. నువ్వు ఆసక్తి కలిగి ఉంటే దేవుడు కూడా ఆసక్తి కలిగి ఉంటాడు. నీ సింహాసనాన్ని నిత్యము స్థిరపరచాలని సైన్యములకు అధిపతి యెహోవానైన నేను ఆసక్తి కలిగి ఉన్నాను. నీకెందుకు దేవుని ఆసక్తి అంటే, దావీదుకు ఉన్న ఆసక్తి ఉందయ్యా. దావీదు యొక్క ఆసక్తి చూసి నేను ఎందుకు మౌనంగా ఉంటాను? అందుకని నేను కూడా ఆయన పనిని నేను స్థిరపరచాలనుకుంటాను అంటాడు. అందుకే దావీదు చేసే పనిలో దేవుడు జోక్యం చేసుకున్నాడు కనుక దావీదు కుటుంబము అంతకంతకు వృద్ధి చెందెను, అభివృద్ధి చెందెను. దేవునికి స్తోత్రం. ఏమని ప్రార్థన చేశాడు వినండి, నేను చెబుతా. నీ దాసుడునైన నా కుటుంబము నీ సన్నిధిని నిత్యము స్థిరపరచబడినట్లుగా నీ మాటను నెరవేర్చుము.
నిత్యము స్థిరపరచబడినట్లుగా దానిని ఆశీర్వదించుము. 26వ వచనంలోనేమన్నా నెరవేర్చుము, 29వ వచనంలోనేమన్నా ఆశీర్వదించుము. 2 సమయ గ్రంథం 7, 26, 29. ఆశీర్వదించుము, నెరవేర్చు. నిత్యము నీ సన్నిధిలో స్థిరపరచబడినట్లుగా. దేవుడు స్థిరపరిస్తే ఎట్లా ఉండిద్దో చెప్తాను వినండి. దేవుడు స్థిరపరిస్తే ఎట్లా స్థిరపరుస్తాడో చెబుతాను. యెషయా గ్రంథం 22వ అధ్యాయం, యెషయా గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం. 22వ అధ్యాయం 23వ వచనం. దిట్టమైన చోట, దిట్టమైన చోట మేకు కొట్టినట్టు, దిట్టమైన చోట మేకును కొట్టినట్టు నేను అతనిని స్థిరపరిచెదను. దేవునికి స్తోత్రం. రాయికి మధ్య గ్యాప్ ఉన్న దగ్గర మేకు కొట్టావు, లాగితే వచ్చింది. సిమెంట్ చేసిన తర్వాత అసలు మంచి చెట్ట ఫ్రాయిలో కొట్టావు మేకు, దాన్ని పీకితే నేను పగల కొట్టాల్సిందే. దేవుడంట ఎలా స్థిరపరుస్తాడంటే దిట్టమైన చోట మేకుని తెగగొట్టినట్లుగా నేను మిమ్ములను స్థిరపరుస్తా. అంటే మిమ్మల్ని ఎవరు కదిలించలేరు. దేవునికి స్తోత్రం. నేను చేసే పని అది. దిట్టమైన చోట మేకుని దిగగొట్టినట్లుగా నేను మిమ్ములను స్థిరపరుస్తాను. దేవుడికున్న ప్రేమ అలాంటిదండి. మనల్ని అంత గట్టిగా స్థిరపరచాలని, మన కుటుంబాన్ని అంత గట్టిగా స్థిరపరచాలని దేవుడికున్న ఆసక్తి. నీ కుటుంబము అంత గట్టిగా స్థిరపరచబడాలంటే దేవుడంటే నీకు కూడా ఉండాలి, ఆసక్తి ఉండాలి. దేవుడంటే నీకు కూడా ఆసక్తి ఉండాలి. వేడి ఫలంలో వేడి సాంబార్ పోసుకొని తిట్టది. ఎట్టడదమ్మా మీరు చెప్పండి. దాన్ని ఆరుకుంటా చేతు కొద్ది తీసుకొని పట్టమని లోపల కొట్టి పొగలెళ్ళే తినాలా, ఆరిపోతే అంత అంత బాగుండదు. పొగలెళ్ళాలా, పొగలెళ్తుంటే తింటే అంత బాగుండిద్దు అన్నట్టుగా ఉంటుంది. చూసావా, అంత ఆసక్తి మనకు ఉన్నట్లుగా వాళ్ళకి తిండి మీద ఆసక్తి ఉంటుంది. మామూలుగా ఉండదు. పొగలెళ్ళే తినాలంట అని ఆరుకుంటే పట్టమని కొడుతుంది. సిక్సర్ కొట్టినట్టుగా లాగి కొడితే అంగిలికెళ్ళి కొట్టాలని. కొంతమందికి తిండి మీద ఎంత ఆసక్తి ఉంటుందో. నాలుగు కూడా పటామని లొట్టలేసుకుంటా. ఇష్టమైన కూర తినేటప్పుడు అట్టకుండా మనం ఎవరితో మాట్లాడు తరం ఎదురుక మాట్లాడి బాకండి. ఇప్పుడు పనిలో ఉన్న మాట్లాడి బాకండి. ఒకవాళ్ళు మాట్లాడితే తింటా ఉంటారు. ఒకళ్ళకి అలవాటు, ఒకళ్ళు మాట్లాడు, వాళ్ళ అలవాటు. అందరూ తింటాం ఇష్టంగా. ఇష్టమైన కూర అందరూ తింటాం, మంచిది. నీకు ఇష్టమైన పని ఇష్టమైనట్లు ఎట్లా చేస్తున్నావో దేవునిలో కూడా నీకు ఇష్టంగా ఉండాలి. దేవునితో కూడా నీవు ఇష్టంగా ఉండాలి, ఇష్టంగా ఉండాలి. రాజు అయిన తర్వాత, రాజు కాకముందే, రాజు అయిన తర్వాత దేవుని ఇష్టంగానే ఉన్నాడు. రాజు కాకముందు కూడా దేవునికి ఇష్టంగానే ఉన్నాడు. అసలు తన పుట్టిన దగ్గర నుంచి కూడా దేవునికి ఇష్టంగానే ఉన్నాడు. అందుకే సమూయేలు తనంటాడు, యెష్షయి ఇంట్లో నేను ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాను. సమూయేలు, నీ వెళ్ళి ఆయన అభిషేకించు అన్నప్పుడు, ఆ దావీదు వస్తున్నప్పుడు
సమూయేలు హృదయం అంట పొంగుతుందంట. ఇతడే నేను ఏర్పాటు చేసుకున్నాడు, నీ తైలపు కొమ్ము తీసుకొని వెళ్ళి ఆయన నెత్తి మీద పోయి అన్నప్పుడు ఆ తైలపు కొమ్ము తీసుకెళ్ళి నెత్తి మీద పోస్తా అభిషేకిస్తా ఆనందంగా ఆ రోజు నుండి ఆనాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బహుబలముగా వచ్చెను. అభిషేకము కలిగిన దైవజనుడు నీ నెత్తి మీద చేపెట్టి ప్రార్థన చేస్తే దేవుని యొక్క అభిషేకం బలం నీ మీద నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం. నేను ఇంకో పాయింట్లోకి వెళ్ళాలిగా. ఈ పాయింట్ ఉంది, స్థిరపరచుము నీ సన్నిధిలో అని చెప్పాను. స్థిరపరచు. ఎట్లా స్థిరపరచాలి? దిట్టమైన చోట మేకును దిగగొట్టినట్లుగా నీవు మమ్ములను స్థిరపరిచెదవు. రైట్. దేవుడిని స్థిరపరిచిన తర్వాత నువ్వు కదలకూడదు, కుడికి కానీ ఎడమకు కానీ కదలకూడదు. జాగ్రత్త వినాలా. దేవుడు నిన్ను స్థిరపరిచిన తర్వాత కుడికి కానీ ఎడమకు కానీ తిరగకూడదు. కొంతమంది రాజుల గురించి బైబిల్లో చెప్పబడి ఉంది, అతడు స్థిరపడిన తరువాత మనసు మదించిన వాడై, మది తప్పిన వాడై దేవుని మార్గాన్ని విడిచిన వాడు కొంతమంది, అనేక మంది కనబడుతుంటారు. స్థిరపడిన తర్వాత జాగ్రత్తగా ఉండాలండి. దేవుడు అన్నిటినీ నీకు ప్రసాదించిన తర్వాత నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కష్టాలు పడ్డప్పుడు ఎలా ఉన్నావో స్థిరంగా ఉన్నప్పుడు కూడా నువ్వు అలాగే ఉండాలి. అంటే కష్టంలో ఉండమని కాదు, ఆ స్థితిని మర్చిపోకూడదు. ఆ స్థితిని మర్చిపోకూడదు. ఇప్పుడు మన ఊర్లో అందరినీ చక్కగా పలకరించుకుంటూ బాబాయ్, అతమా, పెద్దనాన్న, పెద్దమ్మ బాగున్నారా అని చక్కగా మాట్లాడుకుంటా ఉన్నాం. మనం ఏదో కాస్త హైదరాబాద్ వెళ్ళి 10 సంవత్సరాల నుంచి వచ్చిన తర్వాత, 10 సంవత్సరాల నుండి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన, ఏ బిడ్డా బాగున్నావా, వీడియో బిడ్డ అంటాడు. ఏ బిడ్డా బాగున్నావా అంటాడండి. ఏమైపోయింది బస్సుల పని మాటలు. హైదరాబాద్ వెళ్ళి 10 సంవత్సరాల నుంచి బేడా బాగున్నాడు అంటాడు. అంటే భాష మారిందా? నాటుకుంటే ఏంది మొక్కలు అన్నాడంట ఒక ఆయన. నారు అని అర్థం కాదు, మొక్కలు అని అర్థం ఏందంట. నెత్తి మీద ఒట్టేసాడంట. నారు నీకు అర్థం కావట్లే, మొక్కలా కనబడుతుంది నీకు నారు, నీకు అర్థం కావట్లే. ఏళ్ళు కూతుంది అది అని అన్నాడంట. తాటేకి ఉంది, తాటేకంటే ఏళ్ళు కూతుందంట. తాటేకి ఏళ్ళు పోకుండా ఎట్టుంటుంది, ఏళ్ళు కూతుంది ఏంటంటే తాటేకని తెలియదు. ఆ నల్ల కనపడుతుంది, నేరేడుగా కనపడుతుంది, అంతలా ఉండే నేరేడుగా అన్నాడంట. పటామని ఎత్తి మీద దిగులే, దాన్ని ఎత్తి అంత పీక్కుని తిన్నావు కదా అంటే చిన్నప్పుడు అలా తాటి చుట్టూ తిరిగి నేరేడుగా కనపడుతుంది నల్లగా. అది తాటికాయని నీకు అర్థం కావట్లా. కొంతమందికి స్థితి మారిన తర్వాత, పరిస్థితులు మారిన తర్వాత తాటికాయలు నేరేడుగా అయిపోతాయి, తాటికలు ఏళ్ళు అయిపోతాయి. మనం ఉన్న స్థితిలో దేవుని మహిమపరచుదాం గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన స్థితిగతులు ఇప్పుడు మర్చిపోకూడదు. రైట్. దిట్టమైన చోట మేకులు దిగగొట్టినట్లుగా మమ్మల్ని స్థిరపరచుము. ఆ దేవుడు స్థిరపరిచారు. స్థిరపరిచిన తర్వాత ఎలా ఉండాలంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. నా ప్రియమైన సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదిలిపోయేవారుగా ఉండకుండా, స్థిరులను కదలని వారును ప్రభు యొక్క పనుల యందు, కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. నా ప్రియమైన సహోదరులారా, దిట్టమైన మేకు కొట్టినట్లుగా దేవుడు మిమ్మల్ని స్థిరపరిచారు. మీరు స్థిరపడిన తరువాత
కదలని వారును. మీరు స్థిరపడిన తర్వాత కదలని వారును. కదిలిపోకూడదు. నువ్వు స్థిరపడక ముందు ఎలా ప్రార్థన చేసావో, దేవుడు నిన్ను స్థిరపరిచిన తర్వాత కూడా స్థిరపడక ముందు ఎలా ఆసక్తి కలిగి ఉన్నావో, నువ్వు స్థిరపడిన తర్వాత కూడా అదే విధానంలో ఉండాలి. నిన్ను దేవుడు ఏ స్థితిలో ఉన్నప్పుడు పిలిచాడో, దేవుడు ఏ స్థితిలో ఉన్నప్పుడు నిన్ను పిలిచాడో, దేవుడు ఎలాంటి కష్టకాలంలో నిన్ను పట్టుకున్నాడో, దేవుడు ఎలాంటి మరణ పరిస్థితులు నిన్ను వెంబడించినప్పుడు పట్టుకున్నాడో, దేవుడు ఎలాంటి అపజయాలు ఉన్నప్పుడు నిన్ను పట్టుకున్నాడో, దేవుడు ఎలాంటి పరిస్థితులు నిన్ను వెంబడించినప్పుడు, ఆవరించినప్పుడు నిన్ను పట్టుకున్నాడో, అది జ్ఞాపకం చేసుకొని నీవు స్థిరపడిన తర్వాత నేరేడుగా నేరేడుగాయను, తాటికాయ తాటికాయ అను, తాటికాయ నేరేడుగా అనబాబు. దిట్టమైన మేకులు కొట్టినట్లుగా నేను మిమ్మల్ని స్థిరపరిచాను. మీరు స్థిరపడిన తర్వాత కదలని వారును. కదిలిపోకుండా ఉండాలి, కదిలిపోకుండా ఉండాలి. మీరు స్థిరపడిన తర్వాత కదిలిపోకుండా ఉండాలి. మా తాతయ్యని అడిగాను, ఇటు 3 గంటలప్పుడు చుక్కలు కనపడతాయంట. ఏం చుక్కలంట అవి? ఈ ప్రక్కన దక్షిణ వైపు కనపడుతుంటాయి చుక్కలు. ఆ చుక్కలు కిందకి దిగిన స్థితి, ఆ ఎత్తుకున్న స్థితిని బట్టి వాడు టైం చెప్పుకునేవాడు. ఏం చుక్కలయ్యి? పిల్లల కోళ్ళని కనపడుతుంటాయి చుక్కల్లో. కొంతమంది పేర్లు పెడతారు. గుట్టకుంటాయి చోట. ఇటేమన్నా మంచమో ఏదని అంటారు, లేకపోతే ఈ దిక్కున పొడిచే చుక్క గురించి ఏదో అంటారు దక్షిణ వైపు. ఆడ తాతను అడిగాం, తాత చుక్కలు అవి అక్కడే ఉంటాయరా? మీ తాతను అడిగావా? మా తాత కూడా అక్కడే ఉంటాయని చెప్పాడు అన్నాడు. ఆ తాతను ఆయన అడుగుంటాడు, అక్కడే ఉంటాయని చెప్పాడు. ఆదామని అడిగాం, ఆయన కూడా అక్కడే ఉంటాయని చెప్పాడు. ఆదమెవరు? ఆదమెవరు? అవమ్మ, ఆయన కూడా ఆడే ఉంటాయని చెప్పాడు. కొన్ని చుక్కలు స్థిరంగా ఉంటాయి, కొన్ని చుక్కలు తిరుగుతా ఉంటాయి. డేరింగ్ అండ్ డాషింగ్. డేరింగ్ అండ్ డాషింగ్ అంటే ఈ చొక్కెళ్ళి ఎప్పుడు దేన్ని గుర్తిద్దో తెలియదు. మీరు పడుకొని ఎండాకాలం వచ్చిన తర్వాత బయట మంచాలు వేసుకొని పడుకొని అలాగే చూడండి. కొన్ని చొక్కలు ఎప్పుడు ఆడే ఉంటాయి. ఈరోజు రేపు చూడు, 10 సంవత్సరాల తర్వాత చూడు, ఆడే ఉంటాయి. కొన్ని చొక్కలు తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడు రాలిపోతాయో తెలియదు. బైబిల్ చెబుతుంది, దిట్టమైన చోట మేకుని తెగొట్టినట్లుగా నేను మిమ్మల్ని స్థిరపరిచాను. మీరు స్థిరపడిన తర్వాత కదలని వారును. అంటే స్థిరంగా ఉన్న నక్షత్రం అలాగే ఉండాలి. కదలని వారును. ప్రభు కార్యాభివృద్ధి యందు, ప్రభు పనుల యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఆసక్తి కలిగి ఉండండి. మీరు స్థిరపడిన తర్వాత మీ కాళ్ళు అటు ఇటు నడవకుండా ప్రభు కార్యాలంటే ఆసక్తి కలిగి ఉండండి, స్థిరంగా ఉండండి, కదలని వారుగా ఉండండి. కదలకుందువు సియోను కొండ వలె, బెదరకుందువు బలమైన సింహము వలె అంటాడు. నువ్వు కదలకుండా ప్రభు సన్నిధానంలో స్థిరంగా ఉండాలి. దైవజనుడు నిన్ను వాక్యంతో పోషిస్తున్నప్పుడు, దైవజనుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు, దైవజనుడు వాక్యంతో నిన్ను పోషిస్తూ ఆయన అన్ని విధాలుగా నీ ఆత్మక్షేమం కోసం నడిపిస్తున్నప్పుడు, ఆ దైవజనుడి యొక్క విధానంలో నువ్వెప్పుడూ ఎదగాలి. నువ్వు స్థిరంగా ఉండాలి సంఘంలో. దేవునికి స్తోత్రం. అప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది. దావీదు కుటుంబము అంతకంతకు అభివృద్ధి చెందును.
సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లిపోయాను. ఒకటి, కుటుంబపరమైన ఆశీర్వాదాలు చెబుతున్నా. మన భోజనాలు ఉన్నాయి కాబట్టి టయానికి ముగించేసుకున్నాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా చెబుతా. కుటుంబపరమైన ఆశీర్వాదం పొందిన వారు నీ ఇంట్లోకి రావాలి. అప్పుడు నీ కుటుంబం ఆశీర్వాదం పొందినవాడు నీ ఇంట్లో అడుగు పెట్టాలి. అప్పుడు నీ కుటుంబం ఆశీర్వాదకరంగా. ఎవరు పడితే వాళ్ళు నీ కుటుంబంలోకి అడుగు పెట్టవాడు. ఆశీర్వాదం పొందిన దైవజనుడు, ఆశీర్వాదం పొందిన దేవుని సేవకుడు, అభిషేకం కలిగిన దేవుని సేవకుడు, మన గ్రామంలోకి వచ్చిపోతున్న దైవజనుడు, భక్తి కలిగిన వాడని, ప్రార్థనాపరుడని, నేను ఎరుగుదనని సునేమిరాలు సాక్ష్యం ఇచ్చినట్లుగా దైవజనుడు, ప్రార్థనాపరుడు మన కుటుంబంలోకి అడుగు పెట్టాలి. అప్పుడు నీకు ఆశీర్వాదం. ఇది రెండో విషయం. ఒక విషయం ఏంది? కుటుంబం అంతకంతకు ఆశీర్వాదం. ఇప్పుడు రెండో విషయం ఏంది? ఆశీర్వాదం పొందిన వాడు నీ కుటుంబంలో అడుగు పెడితే ఆశీర్వాదం. ఆదికాండం 30:30. ఆదికాండం 30:30. నేను రాకమునుపు నీకు ఉండినది కొంచెమే. జాగ్రత్తగా విను. నేను అడుగు పెట్టక మునుపు, నేను రాక మునుపు నీకు ఉండినది కొంచెమే. నేను అడుగు పెట్టిన తరువాత అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోట నెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. లాబాను గారు, మామగారు, అయ్యా జాగ్రత్తగా వినండి. నేను రాకమునుపు నీ గొర్రెలు ఈసుకుపోవటం, నీ గొర్రెల్ని సింహాలేసుకెళ్ళటం, నీ గొర్రెలు అలాగా లెక్క పత్రం లేకుండా నాశనం అయిపోతా ఉన్నాయి. నేను పాదం పెట్టిన చోట నీ గొర్రె మంద ఆశీర్వదించబడింది. అవి దీవించబడింది. గొప్ప దీవెనగా మారిపోయింది. ఎంతగా దీవించబడిందంటే యాకోబు యొక్క దీవెన ఆయన దీవెన కూడా కనుమేర ఉన్నంత వరకు వచ్చిందంట. యాకోబుతో కూడా అన్నాడు, నేను నిశ్చయముగా నిన్ను బలము కలిగిన జనంగా చేస్తాను, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆశీర్వదించబడిన యాకోబు లాబానికి అడుగు పెట్టాడు. ఎక్కడ ఆశీర్వాదం పొందాడు? తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లి ప్రార్థన చేసింది. యాకోబు యొక్క తల్లి అయిన రెబెకా ప్రార్థన చేసింది వాడి గర్భంలో ఉన్నప్పుడు, అయ్యా నేను తట్టుకోలేకపోతున్నాను, నేను చచ్చిపోయేటట్టున్నానయ్యా, ఈ గర్భవేదన నేను తట్టుకోలేని విధంగా ఉన్నానని ఆమె దైవ సన్నిధానంలో ఏడుస్తున్నప్పుడు దేవుడు రెబెకాతో అన్నాడు, నీ గర్భంలో, అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా నేను నీ గర్భములో 2 జనములు కలరు, 2 జనపదములు నీ గర్భంలో ఎదుగుతున్నాయి. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టముగా ఉండును, పెద్దవాడు చిన్నవాడుకు దాసుడయ్యుండును. ఆడిద్దరందుకే లోపల పోట్లాడుకుంటున్నారు అన్నాడంట. కడుపులోనే పోట్లాడుకుంటున్నారంటే కడుపులోనే పోట్లాడుకుంటున్నారంట. వాళ్ళు కడుపులోనే ఫైటింగ్ చేసుకుంటున్నారు కనుక అందువల్ల బాధను తట్టుకోలేకపోతున్నావు. వాళ్ళు కడుపులో ఫైటింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత కూడా తరతరాలు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఏశావు సంతానానికి, యాకోబు సంతానం, ఇజ్రాయేల్ సంతానానికి. ఏశావు సంతానం ఐగుప్తి దేశానికి నుండి కానానికి వెళుతున్నప్పుడు ఏశావు సంతానం వాళ్ళు ఎదురుపడ్డారు. ఎంత ఘోరమండి ఇది. అయితే ఇలాగా దేవుని యొక్క వాగ్దానం పొందిన వాగ్దాన పుత్రుడిగా ఉన్న యాకోబు భూమి మీదకి వచ్చిన తర్వాత తండ్రి దగ్గర ఉన్న దీవెని పొందాడు, తల్లి దగ్గర ఉన్న దీవెని పొందాడు,
వాళ్ళ మామగారి దగ్గరికి వెళ్తున్నప్పుడు లూజు అనే ప్రాంతానికి వెళ్ళిపోయి ఒక రాయిని తీసుకొని తలగడగా చేసుకొని పడుకున్నాడు. ఆయనకు ఒక కల వచ్చింది. ఆయన తలకాయ దగ్గర నుంచి ఆకాశానికి అంటేంత ఒక నిచ్చెన వేయబడి ఉంది. ఆ నిచ్చెన నుంచి తెల్లని వస్త్రాలు కలిగిన దేవదూతల కింద దిగుతూ ఉన్నారు ఆయన తల దగ్గరికి. ఆ నుంచి ఆయన ఎక్కుతున్నట్లుగా చూశాడు. ఇది నిశ్చయముగా దేవుడున్న స్థలము అని భయపడి తలగడగా పెట్టుకున్న రాయి నిలబెట్టి నూనె పోసి ప్రార్థన చేసి, నేను ఎన్నడూ వెళ్ళలేదు నాయన మా మామగారింటికి, నేను వెళుతున్నాను, నన్ను క్షేమముగా తీసుకువెళ్ళిపోయి తినడానికి ఆహారము, కట్టుకోవడానికి వస్త్రాలు, కొదువు లేకుండా నన్ను చేస్తే నన్ను నువ్వు దీవించేదాని నుండి 10వ భాగం నీకు ఇస్తాను, 10వ వంతు చెల్లిస్తాను. ఇక్కడ నిశ్చయముగా నిలబెట్టిన ఈ రాయి దగ్గర నేను ఒక బలిపీఠం కడతాను ప్రభు అని మొక్కుకున్నాడు. దేవుడు అన్నాడు ఆమేన్ అన్నాడు. దేవునికి స్తోత్రం. లూజు అనే ప్రాంతంలో దర్శనం పొందిన యాకోబు వాళ్ళ నాన్నగారికి మాంసం పెట్టి ఆశీర్వాదం పొందిన యాకోబు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే వాగ్దానం పొందిన యాకోబు, లూజు అనే ప్రాంతాన్ని మరి ఒక పేరుగా మార్చిన యాకోబు. లూజు అనే ప్రాంతం అంతకుముందు ఆయన దాన్ని బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అనగా దేవుని యొక్క ఇల్లు అని పేరు పెట్టి ఆడ నుండి బయలుదేరాడు. 400 మైళ్ళు దూరం వెళ్ళి 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 అలాగ ప్రయాణం ఎన్ని రోజులు చేశాడు కానీ ఆడకు వెళ్ళాడు. వివాహం అయింది, ఆస్తిని సంపాదించుకున్నాడు. ఎంత ఆస్తి యాకోబులో పెరుగుతున్నప్పుడు యాకోబు అడుగు పెట్టిన తర్వాత లాబాను యొక్క ఆస్తి కూడా పెరిగిపోతుంది బాగా. లాబానికి ఒక ఆలోచన వచ్చింది. ఏంది, ఈ పిల్లోడు రాకమునుపు నాకు ఆస్తి తక్కువగా ఉంది, ఈ పిల్లోడు అడుగుపెట్టిన తర్వాత, యాకోబు అడుగుపెట్టిన తర్వాత నా ఆస్తి ఎంతగా డెవలప్ అవడానికి కారణం ఏందని శకునాలు చూసేవాడి దగ్గరికి వెళ్ళాడంట. శకునాలు మగవాడు కదా, లాబాను శకునాలు మగవాడు కదా, కాబట్టి శకునాలు చూసేవాడి దగ్గరికి వెళ్ళాడు. కొంతమందికి చేతులు చూపించుకొని ఎవరు పోదు, చచ్చిపోయేంత వరకు పోదు. చేతులు చూపించుకునే వారు రేఖ ఏమైనా పెరిగిద్దా? రేఖ ఏమైనా పెరిగిద్దా? గీతలు ఏమైనా పెరుగుతాయి? ప్లాట్ఫారం పెరిగినట్టుగా, చెరుకుపల్లి బైపాస్ రోడ్డు పడగొట్టినట్టుగా, బైపాస్ రోడ్డు వేసినట్టుగా ఏమైనా పెరుగుతాయా? కొంతమందికి జబ్బు పోదు. ఐగుప్తిలో కొండల్లో తిన్నారు కదా, వాళ్ళకి ఆ జబ్బు పోల. అందుకని దేవుడు పళ్ళలో పెట్టి చంపేసాడు. రే మీ పళ్ళలో ఉండగానే పోతారు రా బాబు అన్నాడు. మాకేం కావాలా? ఐగుప్తిలో ఉన్న మాంసం కావాలా? ఐగుప్తిలో ఉన్న మాంసం అన్నీ పొందబడా. నేను మిమ్మల్ని ఆకాశమున్న దేవదూతలు తినే ఆహారం ఇచ్చి పోషిస్తుంటే ఐగుప్తిలో ఉన్న కొండలలో తినే మాంసం కావాలా? కొండలు తినే మాంసం ఏం కావాలా? గ్యార్ కార్డు ఉన్నాయా? ఏం కాళ్ళు అంట? గ్యార్ కార్డు. ఏం చేస్తారు గ్యార్ కార్డు? బాగా నువ్వుల మీద కాల్చి దాని టింకులన్నీ వడగొట్టి దాన్ని మసాలా పెట్టి బాగా నవ్వుతాను, చక్కెరకాయ పెట్టాడు. నాకు కావాలా మాంసం? అరకరకర నవ్వలేదు కావాలన్నాడు. నవలండి అన్నాడు. నవలాల బాగా కడుపు నిండింది, గొంతులోకి వచ్చింది, గొంతు నుంచి ముక్కులోకి వచ్చింది. ముక్కులోకి వచ్చిందా తిన్నారంటే వాళ్ళ మనుషులా? శోధించారండి. ఐక్య అలవాట్లు పోవాలా, కొంతమందికి అలవాట్లు పోవు. మార్చుకోవాలి మనం అలవాట్లు. దేవునికి స్తోత్రం. మార్చుకోవాలి, పద్ధతులు మార్చుకోవాలి. లేదండి మేము మార్చుకోం. ఆ మధ్య నేను చెరుకుపల్లి వెళ్తున్నప్పుడు ఇల్లు కట్టుకున్నాడు, పేద ఇల్లు కట్టుకున్నాడు. ఓ బొమ్మను పెట్టాడు, చూడటానికి అసహ్యంగా ఉంది బొమ్మ. అబ్బో ఇటక్కర్రా అటక్కర్రా కింద కర్ర అటక్కర్ర అన్ని కర్రలే. ఏంద్రీ కర్రలే మరమంటే దిష్టి తగలబడతాడు దాన్ని. దేనికి? ఇంటికి. కింద కర్రే, పైన కర్రే, చేతులు కర్రలే, మొహం కర్రే, అన్ని చెత్త వేసాడు కర్ర. ఏదైనా సిగ్గు శరం లేకుండా ఇన్ని కర్రలు పెట్టారంటేను దానికి దిష్టి తగలకూడదు. ఆ కర్ర చూడగల పోయింది దిష్టు.
వెచ్చలివిడైపోయింది సెల్ ఫోన్లో కూడా. అలవాట్లు పోవు కొంతమందికి. అలవాట్లు మార్చుకుందాం కాక. దీవెన ఎట్లా వచ్చిందండి? వరకనే దీవెన వచ్చిందా? ఈయన ఏం చేశాడంటే, మా అల్లుడైన యాకోబు అడుగు పెట్టిన తర్వాత ఇంటికి ఆశీర్వాదం వచ్చింది, అసలు ఇంత ఆశీర్వాదం రావడానికి కారణం ఏందని శకునాలు చూడటానికి వెళ్ళాడంట. శకునుగాండ్ర దగ్గరికి వెళ్ళిపోయి కనుక్కోవడానికి. ఆ శకునాలు చూసి ఎవడు చెప్పాడు, మీ ఇంటికి వచ్చిన ఆ అబ్బాయిని బట్టి ఆశీర్వాదం వచ్చింది. దేవునికి స్తోత్రం. మీ ఇంటికి వచ్చిన ఆ అబ్బాయిని బట్టి ఆశీర్వాదం వచ్చింది అన్నాడు. ఆ ఇంటికి వస్తా ఆ అబ్బాయి అంటే యాకోబు, ఆ ఇంటికి వస్తా ఎవరు తీసుకొని వచ్చాడు? లూజు అనే ప్రాంతంలో కళ వచ్చిందే, దేవుడు కళ ఇచ్చాడే. ఆ కళ ఇచ్చిన దేవుడు అన్నాడు, మొక్కుకొని తీర్మానం చేసుకొని, ప్రభువా తినటానికి ఆహారం కట్టుకోవడానికి వస్త్రం ఏ పొదువు లేకుండా కానీ నాకు చేస్తే ఈ లూజు అనే ప్రాంతంలో నేను నిలబెట్టిన రాయి ఇక్కడ ఒక బలిపీఠం కడతాను, ఇది బేతేలుగా మార్చబడింది, ఇది దేవుని ఇల్లుగా మార్చబడింది అని పెట్టి, ఇక నాకు ఇచ్చే దానిలో నుండి 10వ భాగం నేను చెల్లిస్తానని మొక్కుకున్న తర్వాత దేవుడు అన్నాడు, నేను కూడా నీతో వస్తానయ్యా యాకోబు, నేను కూడా వస్తాను. దేవునికి స్తోత్రం. నువ్వు అక్కడికి వెళ్తేటగా, నేను కూడా వస్తాను. దేవుడు నీతో ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను కూడా నీతో వస్తాను. దేవుడు యాకోబుతో ఉన్నాడు కనుక, యాకోబుతో దేవుడు ఉన్నాడు కనుక, దేవుడున్న యాకోబు పాదం పెట్టిన చోటల్లా యెహోవా లాబానును, తన ఆస్తిని, తన కుటుంబాన్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు. గుంటలో పడ్డ యేసేపుతో దేవుడు ఉన్నాడు కనుక, నీ పని నిలబడింది, నా అన్ని పనులు నమస్కారం ఇస్తాను అని ఆ కలిచ్చిన దేవుడు యేసేపుతో ఉన్నాడు కనుక, అమ్మబడినా కూడా ఐగుప్తు దేశం వెళ్ళిన తర్వాత మార్కెట్లో పెట్టి కూరగాయల సంతలో కొన్నట్లుగా ఆయన కొనుక్కున్నా కూడా, ఆయన అడుగు పెట్టిన పోతీఫరు ఇల్లేమి, ఆయన పొలమేమి, ఆయన కలిగిన యావత్తు ఆస్తి దీవించబడింది. భార్యతో అన్నాడు, అన్నం తినే విషయంలో తప్ప ఇక లెక్కలు పత్రం నాకు అవసరం లేదు, చాలా తీసుకెళ్ళి ఏషాకు తీసేసేయాలి. అంతగా దీవించబడింది. ఏషాబుతో దేవుడు ఉన్నాడు కనుక పోతీఫరు ఇల్లు దీవించబడింది. యాకోబుతో దేవుడు ఉన్నాడు కనుక లాబాను ఇల్లు దీవించబడింది. ఆత్మాభిషేకం పొందిన దైవజనుడు నీ కుటుంబంలోకి వచ్చి ప్రార్థన చేస్తే నీకు అది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. పది మంది పాస్టర్లు వస్తారంట ఇంటికి. దేనికి? భోజనం కట్టడానికి 10 మంది వస్తారంట. నీకు కాపురం ఒకడు ఉండాలి. 10,000 మంది బోధకులు నీకు తెలిసి ఉండవచ్చు, నీ కాపురం ఒక్కడే ఉండాలి. దేవునికి స్తోత్రం. 10,000 మంది బోధకులు నీకు తెలిసి ఉన్నను, కాపరి అనేవాడు ఒక్కడే ఉండాలి. ఆమెకి నెలకి 1,20,000 వచ్చాయంట. ఎంతకి? నెలకి 1,20,000 వచ్చాయంట. మరి 1,20,000 వచ్చిన 10 మంది పాస్టర్లు రావద్దు? 10 మంది పాస్టర్లు వచ్చి, అమ్మా వందనాలమ్మా, అమ్మ వందనాలు, బ్యాగ్ తగ్గించుకొని ఒక అతను, అమ్మ వందనాలమ్మా, అమ్మ బాగున్నారమ్మా, దేవుడు మిమ్మల్ని మీ ఇంటిని దీవించిన కాక అమ్మ అనగలే ఈమె గొప్పాలి. అప్పుడు దశింభాగం ఏమన్నా కాపర్ నోట్లేనన్న మట్టి కొట్టి, ఏ కాపరి? పెంచిన కాపర్ అన్నాడే, పెంచిన కాపర్ నోట్లేన మట్టి కొట్టి, అమ్మ వందనాలమ్మ అంటే బ్యాగ్ తెలుసుకుని వస్తారు చూసావా, ఆడకు కొంచెం, ఇంకోటి రేపు పడతాడు, ఆయనకు ఒక కొంచెం, ఈ నెల గంట పడతాడు ఆయనకు ఒక కొంచెం, ఈ 10 మంది ఇట్లా తిరుగుతానంట. హలో పాస్టర్ గారు మీరు రావాలా? వస్తానమ్మా. ఆయన ఇంక ఖాళీ లేదు. 2వ పాస్టర్కి, అయ్యా పాస్టర్ గారు మీరు రావాలా? ఖాళీ లేదమ్మా. 3వ పాస్టర్ గారు, అమ్మా నువ్వు రావాలా?
ఖాళీ లేదమ్మా, 4వ పాస్టర్ గారు మీరు రావాలా? ఆయన అంటాడు 10 మంది కావాలి, మయ్యాలి. తండ్రి నోట్లనేమన్నా మట్టి పడతాడు, పెంచిన నోట్లనేమన్నా మట్టి పడతాడు. నీకేమన్నా 10 మంది కళ్ళ చుట్టూ తిరిగినట్టుగా నీ చుట్టూ తిరగాలి 10 మంది. నీకు అది ఆశీర్వాదమా? నీకు అది దీవెన? నాకు తెలుసు అండి, పెద్ద పెద్ద పాస్టర్లు, బిగ్ పాస్టర్లు అందరూ తెలుసు. ఏం చేస్తారు బిగ్ పాస్టర్లు అందరూ వచ్చే? ఏం చేస్తారని? దేవుడు కొన్ని గొర్రెలకు కొంతమంది కాపర్ను పెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పూడివాడ నుంచి కొన్ని గొర్రెలు కాపరొస్తాడు, మెట్టగౌడపాల నుంచి కొన్ని గొర్రెలు కాపరొస్తాడు, పొదులపాల నుంచి కొన్ని గొర్రెలు కాపరొస్తాడు, సిరిపూడి నుంచి కొన్ని గొర్రెలు కాపరొస్తాడు, మట్లపూడి నుంచి కొన్ని గొర్రెలు కాపరొస్తాడు, రేపల దగ్గర నుంచి 30 ఊర్లో అందరూ వస్తారు. 30 ఊర్లు గొర్రెలు మొత్తం చోట మీద. సాయంకాలం వెళ్ళేదానికి ఏ కాపుర వెనక ఊర్లే నడుస్తుంటాయి. దేవునికి స్తోత్ర. గొర్రెలు కొండ జ్ఞానం లేదండి అన్నం తిని ఈ గొర్రెలకి. 30 ఊర్ల నుంచి వచ్చిన గొర్రెలన్నీ ఒక చోట వేసిన సాయంకాలానికి ఏ కాపురైనా ఆ గొర్రెలు వెళ్ళిపోతాయి. కొన్ని గొర్రెలు ఉంటాయి కాపురానికి రావు, అక్కడ తిరుగుతూ ఉంటాయి ఒకటి. ఆయన అన్నాడు, తప్పిపోయిన అబ్బాయి తిరిగి వచ్చాడురా, అది కొవ్వి అడ్డంగా బలిసింది, దాన్ని వేసేయండి రా అన్నాడు. దేన్ని అని తిరుగుతుంది చూసావా? దానికి కొవ్వి ఉంది, అది తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు, దేని పడితే దాన్ని కొయ్యి బాకంటారు. అడ్డంగా బలిసిన కొవ్వి ఒకటి ఉంది అనుకుంటా, దాన్ని కొయ్యండి అన్నాడు. ఏ కోడి పడతారు మీరు? మేత మీరు వేస్తున్నారు, గుడ్డేమన్నా పొడి చోట పెడుతుంది. ఏం చేస్తాను? ఏం చేస్తా? మేత నేను వేస్తాను అనుకుంటే నా దగ్గర వస్తే మేత వేస్తాను. నువ్వేస్తే ఆ ఇంటికైనా గుడ్డి పెడతా. ఆ ఇంటి రైట్ తెల్లారి తాగి బాబు ఇట్రా, రైట్ రా, రైట్ బాబు అమ్మరా బాబు ఏ పట్టుకుందా తీబాక తెల్లారి కూడా తీబాకు కుక్కరోకు అంటుంది పుంజు. దాన్ని లేపాడు, పెట్టంటుంది, నన్ను లేపరా, లేపుతానండు ఉండు, ఏడవని నీ ఎంత చూస్తా పంపులు వస్తాను నీళ్లు, ఇది అయిన తర్వాత నీ ఎంత తేలుస్తాను. మేత తెల్లారిపాటి నేనేయాలా? గుడి తీసుకెళ్ళి నాడ పెడతా. కోసి వదిలిపెట్టారు తెల్లారి ఆదివారం అని. ఎన్ని కోడి పోతున్నట్టు నువ్వు? కోడి మాటన పోతేనే నీకు రోషం వచ్చి కోసి పడేస్తుంటవి. కాపర మాటనికి పోతే కాపర ఏం చేస్తాడు? కాపర అంటే మా పాత్ర ఏం చేస్తాడు అనుకోండి. పాత్ర కాదు, దేవుడు. దేవుడు ఏడ కొయ్యాలడక వస్తాడు. సినీ యాక్టర్ కంటే కండ్లని పెరిగితే ఏడకండ కోసాడు, పిక్కల మొత్తం కోసి పడేశాడు. ఎగరలేకపోతుంటేను కండ్ల పెరిగి అంటేను మామూలుగా ఏడపడితే ఆడ కండ్ల పెరిగి మొత్తం కోసి పడేశారంట. అది అప్పుడు ఇస్త్రీ చేసినట్టు సాక్షిగా ఉన్నాడు. జాగ్రత్తగా ఉందుగాక. ఇప్పుడు ఆమె చెప్పాలి, గట్టి చెప్పాలమ్మా. జాగ్రత్తగా ఉందుగాక, జాగ్రత్తగా ఉందుగాక. ఆమేన్. ఇప్పుడు నేను రెండో విషయం చెప్పాను. ఏ విషయం? ఆత్మ అభిషేకం పొందిన వాడు నీ ఇంటికి వస్తే ఆశీర్వాదం. అసలు నీకు ఆశీర్వాదం ఎప్పటి నుండి ప్రారంభమైంది? ఏ దైవజనుడు ప్రార్థన చేస్తే ప్రారంభమైంది? నేను ఎలా పెంచాడు? ఆశీర్వాదంలో నీకు రావడానికి కారకుడెవరు అనేది నీకు అర్థం కావాలి. తర్వాత దైవజనుడు వదిలేస్తే ఏం జరిగింది అని నీకు అర్థం కావాలి. దేవుని బిడ్డలు స్థిరముగా ఉందురుగాక.
తిట్టమైన మేకుకి దిగ్గొట్టినట్లుగా మిమ్మల్ని దిగ్గొట్టి స్థిరపరిచిన తర్వాత, మిమ్మల్ని ఆశీర్వదించిన తర్వాత, మిమ్మల్ని బలపరిచిన తర్వాత మీరు స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉందురుగాక. నేను ఇలా చెప్పాలంటే చాలా విషయాలు చెప్తాను. ఇది రెండో విషయం ఏంటంటే, అభిషేకం పొందిన వాడు నీ ఇంటికి అడుగు పెడితే ఆశీర్వాదము. మూడో విషయం ముచ్చటగా చెప్పేసి ముగించేస్తారు. హెస్కేల్ గ్రంథం 44వ అధ్యాయం. హెస్కేల్ గ్రంథం 44వ అధ్యాయము 30వ వచనం. 44వ అధ్యాయము 30వ వచనం 3వ లైన్ చదవండి. ఆ వచనంలో 30వ వచనంలో మొత్తం చదువుకోవడం ఎందుకు? 3వ లైన్ చదవండి. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకునికి ఇవ్వలేను. అందరూ చెప్పండి. మీ కుటుంబమునకు ఆశీర్వాదము కలుగునట్లు, మీ కుటుంబమునకు ఆశీర్వాదము కలుగునట్లు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకునికి ఇవ్వలేను. పిండి అంటే ఆహారం. మనం ఏమైనా వరన్న తింటున్నాం, గోధుమ పిండి ఎక్కువ వాడుతూ ఉంటారు. యావత్తు ప్రపంచంలో గోధుమ పిండి ఎక్కువ వాడతారు. మనం వరి అన్నానికి అలవాటు పడ్డాం. పిండి అంటే ఆహారం అని అర్థం. నీ కుటుంబమును దేవుడు ఆశీర్వదించినట్లుగాను ముందుగా పిసికిన పిండి, ముందుగా పండిన పంటలో ఉన్న పంట ఆహారం యాజకునికి ఇవ్వలను. పిండి యాజకునికి ఇవ్వలను. ముందుగా పండిన పంటలో నుండి దానిని యాజకునికి ఇయ్యవలను. నేను ఏ ఆశీర్వాదం గురించి చెబుతున్నాను? కుటుంబ ఆశీర్వాదాల గురించి చెబుతున్నాను. నేను కుటుంబాన్ని గురించే మాట్లాడుతున్నా సుమా. కుటుంబపరమైన ఆశీర్వాదాల గురించే మాట్లాడుతున్నాను. సొలొమోను గురించి మాట్లాడుతూ నన్ను స్థిరపరిచి నా కుటుంబాన్ని అనుగ్రహించిన దేవా అనేది స్టార్ట్ చేశారు. అది పోయిన మెసేజ్లో ఉంది. దాన్ని కంటిన్యూషన్ చేసుకుంటూ కొన్ని విషయాలు చెప్పుకుంటూ ఇప్పుడు కొన్ని మాటలు చెప్తున్నాను. దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే నీకు పండిన పంటలో ఉన్న మొదటి భాగాన్ని దేవునికి, యాజకునికి ఇవ్వవలెను. ఎవరికి ఇవ్వాలంట? యాజకుడికి ఇవ్వాలి. జాగ్రత్తగా వినండి. ఇజ్రాయేలీలు ఎన్ని గోత్రాలు చెప్పండి? ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల్లో ఇజ్రాయేలీలు లేవి గోత్రం లెక్కలో లేదు. లేవి గోత్రాన్ని ఏం చేశారంటే వాళ్ళు యాజకులుగా తీసుకున్నాడు. మనవళ్ళు ఉన్నారు, యాకోబు యొక్క మనవళ్ళు మనష్షే, ఎఫ్రాయిమును కూడా కొడుకుల లెక్కలో తీసుకున్నారు. మనవళ్ళని కొడుకుల లెక్కలో తీసుకొని వాళ్ళు కూడా గోత్రికుల లెక్కలోకి వెళ్ళిపోయారు. తాతగా ఉన్న యాకోబు ఏషాకు కొడుకులుగా ఉన్న ఎఫ్రాయిము, మనష్షేని యాకోబుకి మనవళ్ళు అవుతారు. ఈ ఇద్దరిని కొడుకులుగా భావించి కొడుకులు లెక్కలోకి తీసుకున్నాడు ఆశీర్వాదం. నా కొడుకులకి ఎంత భాగం ఉందో నా మనవళ్ళకు కూడా అదే భాగం ఉందని మనష్షే, ఎఫ్రాయిం తీసుకున్నారు. మనం బైబిల్ చివరి పేజీలో చదువుతున్నప్పుడు గోత్రాల గురించి ఎఫ్రాయిము, మనష్షే కూడా కనబడతారు. అవునా? ఎఫ్రాయిము, మనష్షే కూడా కనబడతారు. ఈ గోత్రీకులందరూ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు 400 సంవత్సరాల తర్వాత దేవుడు వాళ్ళని ఆశీర్వదించి బయటికి తీసుకొచ్చిన తర్వాత, కానానుకు తీసుకొచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, అబ్బాయి 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో దాసులుగా ఉండి, బానిసలుగా ఉండి కష్టాలు అనుభవించారు. ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించిన దేశానికి మిమ్మల్ని తీసుకొచ్చాను. ఈ దేశంలో కట్టని ఇళ్ళు, త్రవ్వని బావులు, నాటిన తోటలు,
ఇవన్నీ నేను మీకు అనుగ్రహించాను. బాగా సంపద మొత్తం ఇక్కడ ఉంది. మంచి మంచి ఆ ఆశీర్వాదం కలిగిన చెట్లు, దానమ్మ మొక్కలు కానివ్వండి, మరి ద్రాక్షలు కానివ్వండి, ఇలాంటివన్నీ నేను మీకు ఇస్తున్నాను. ఇవన్నీ తినండి. అయితే ఒక భాగాన్ని మీలో స్వాస్థ్యంగా ఇవ్వాల. భూమిని లేవీలకి స్వాస్థ్యంగా ఇవ్వాల. వాళ్ళు స్వాస్థ్యం ఏంటంటే నేనే వాళ్ళకి స్వాస్థ్యం. లేవీలకి నేనే స్వాస్థ్యం. మీకేమన్నా ఆ రూబేలు గోత్రానికి ఈ భాగం, దాను గోత్రానికి ఈ భాగం, నఫ్తాలి గోత్రానికి ఈ భాగం అని భూభాగాన్ని స్వాస్థ్యంగా ఇచ్చారు. లేవీలకి నేను స్వాస్థ్యంగా వాళ్ళకి భూభాగాన్ని ఇవ్వాలా. నేనే వాళ్ళకి స్వాస్థ్యం. వాళ్ళు యాజకులు. ఈ లేవీ గోత్రికులు యాజకులు. యాజకులుగా ఉన్నవాడు యాజక ధర్మం జరిగిస్తారు. యాజక ధర్మం జరిగించే లేవీ గోత్రికులుగా ఉన్న వీళ్ళకి మీరేం చేయాలంటే 10వ భాగాన్ని తీసుకొచ్చి యాజకులకి మీరు ఇవ్వాలి. మీ ఆహారములో నుండి, మీరు తినే ధాన్యములో నుండి, పంటలో నుండి, నూనెలో నుండి, పుదీనాలో నుండి, జీలకర్రలో నుండి, వీటిలో నుండి యాజకునికి మీరు భాగం ఇవ్వాలి. మీ కుటుంబాలు దీవించబడాలి అనుకున్నట్లయితే, మీ కుటుంబాలు వర్ధిల్లాలి అనుకున్నట్లయితే యాజకునికి మీరు భాగం ఇవ్వండి అన్నాడు. అదే ఇప్పుడు మీరు చదివిన దానికి బ్యాక్గ్రౌండ్ చెప్పాడు. వీళ్ళందరికీ ఏమన్నా దేవుడు కొన్ని భూములను స్వాస్థ్యాలకు ఇచ్చేశాడు. ఈ గోత్రికుడికి స్వాస్థ్యం ఏంటంటే దేవుడే. దేవుడి మీద ఆధారపడి వాడు ప్రార్థన చేయాలి. లేవీ ఇలాంటి లేవీల్ని ఇజ్రాయెల్ క్షేమం కోసం వాడు ప్రార్థన చేస్తున్నారు కనుక, ప్రార్థన చేసే లేవీలకు ఇజ్రాయేలు ఫలించిన దాని నుండి తీసుకొచ్చి మొదటి భాగం, మొదటిది వాళ్ళు మింగకుండా, వాళ్ళు తినకుండా ముందు యాజకుడికి ఇవ్వాలి. ఆమేన్ చెప్పండి. యాజకుడు ప్రార్థన చేస్తే నీకు ఆశీర్వాదం. యాజకుడు ప్రార్థన చేయాలి. నీ పిండిని, ఈ ముద్దని తీసుకొచ్చి ఎవరికి ఇవ్వాలంట? ఆ పిండి ముద్ద అంటే దాని అర్థం ఏంటంటే ఆహారము అని. అది యాజకునికి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏమి జరిగిద్దో కొన్ని మాటలు, 1-2 మాటలు చెప్పాలి. మరి పిండి ముద్ద అని చెప్పేసి ముగిస్తే పిండి ముద్ద అని కూడా ఇంటికి వెళ్తారు. ఉపవాస ప్రార్థన రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ముద్ద వేసుకొని పడుకుంటారు. అంతే. మరి ఈరోజు ఏ ప్రార్థన చెప్పండి? ఏ ప్రార్థన? శనివారం ఉపవాస ప్రార్థన. ఇప్పుడు వారికి విభాగాలు ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు మీరు? ఒక ముద్ద కాదు, ఇక పట్టో సెక్సరో. శనివారం రోజన్నా ఉపవాసం ఉండండి. ఒక పూట అన్నా మిషన్ ఖాళీ పెట్టండి. పొద్దాక మిషన్ ఆడుతూ ఉంటే అది బోర్కు వచ్చేసి ఆగిపోయింది. ఒక పూట అన్నా బోర్కు వచ్చి ఆగిపోతే మళ్ళీ గుంటూరుకి వెళ్ళాలి, బాగు చూపించాడు. బోర్కి వెళ్ళాలంటే మామూలుగా లేదు. ఎవరు బండి చెడిపోయిన బండి మొత్తం ఎక్కడికి వెళ్తున్నాయి? గుంటూరు వెళ్ళి బాగు చూపించాలి. ఒక పూట ఆపండి. దేవుని స్తోత్రం. కొన్ని దేశాల్లో తిండి లేక చచ్చిపోతుంటే మనకంటే తిండి ఎక్కువైపోయి చచ్చిపోతున్నామంట. గోతాలు తిండి ఎక్కువైపోయి చచ్చిపోతున్నామని వార్తలు అంటే. అందుకని ఒక ముద్ద తగ్గించుకుంటే సంతోషం. ముద్ద అంటే ఆహారం. ఆ ముద్దని ముందుగా పిసికిన పిండి ముద్దని తీసుకొని ఎవరికి ఇవ్వాలి? యాజకునికి ఇవ్వాలి. రైట్. అలాగిస్తే ఏం జరిగింది? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 5వ వచనం. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడును. పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడును. కుటుంబానికి ఎప్పుడు ఆశీర్వాదం వచ్చిందంటే ముందుగా పిసికిన పిండిలో నుండి ముద్ద యాజకుడికి తీసుకురావాలి. అప్పుడు నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు దీవించబడును. రైట్.
నీ గంప నీ పిండి పిసుతోటి దీవించబడాలంటే ముందుగా చేసిన మొదటి ఎక్కడ తీసుకురావాలి? యాజకుల దగ్గర తీసుకురావాలి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. అంటే బ్రీఫ్గా 1-2 వచనం చూపించి ముగించేస్తాను. భూమి మీద సారేపతి అని ఊరికి వెళ్ళాడు ఏలియా. విధవరాలు ఉంది, ఒకే ఒక్కడు. సారేపతి అని ఊరికి వెళ్ళినప్పుడు ఆ విధవరాలుగా ఉన్న సారేపతి ఊరిలో ఉన్న విధవరాలకు చెబుతున్నాడు. ఏలియా ఏం చెబుతున్నాడంటే, అమ్మా భూమి మీద దేవుడు వర్షము కురిపించేంత వరకు నీ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు అని ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా దేవుడు సెలవిచ్చి ఉన్నాడని సారేపతి విధవరాలికి ఏలియా చెప్పాడు. ఏలియా ఆ మాట ఎందుకు అన్నాడంటే అంత ధైర్యంగా, ఆ రోజు 3.5 సంవత్సరాల భూమి మీద వర్షం లేదు, వాగుల్లో ఉన్న నీళ్లు కూడా ఎండిపోయింది. అలాంటి భయంకరమైన పరిస్థితులు కరువు అనుభవిస్తున్నారు. ఏలియా దైవజనుడిగా ఉన్నాడు. ఈ ఏలి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. కాకులు ఉదయకాలం సాయంకాలం ఆహారం తీసుకొచ్చి ఏలియాకి పెడతా ఉన్నాయి. వాగులో ఉన్న నీళ్లు తాగుతున్నాడు, కాకులు తీసుకొచ్చిన ఆహారం తింటున్నాడు. కొంతకాలం గడిచిన తర్వాత నీళ్లు కూడా ఎండిపోయింది వాగులే. ప్రభా నేనేం చేయమంటావు అన్నాడు. కెరీతు అనే ఈ వాగు దగ్గర నుండి సారేపతిని ఊరికి వెళ్ళు. సారేపతిని ఊరిలో ఒక విధవరాలు కనబడింది. నిన్ను బట్టి నేను ఆ విధవరాలను పోషిస్తాను, ఆ విధవరాల ద్వారా నిన్ను కూడా నేను పోషిస్తాను, నువ్వు వెళ్ళాను. వెళతా 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 సారేపతిని ఊర్లోకి ఎంటర్ కాగలే ఆ విధవరాలు పొలలు ఏరుకుంటా కనబడింది. ఏలియా అన్నాడు, అమ్మా నేను చాలా దూరం నుంచి ప్రయాణమే వస్తున్నాను, కాస్త మంచినీళ్ళు ఇయ్యమ్మా అన్నాడు. అయ్యో ఎంత దూరం నుంచి వస్తున్నాడు, నీళ్లు కూడా లేవు, చెరువుల్లో నీళ్ళు లేవు, వాగుల్లో నీళ్ళు లేవు, భూమి మీద వర్షం లేదు, ఇలాంటి స్థితిలో ఎంత దూరం నుంచి వస్తున్నాడు అని గబ వెళ్ళిపోయి నీళ్లు తీసుకురావడానికి వెళ్తుంది. అమ్మా ఆ మంచినీళ్ళతో పాటు ఒక రొట్టెను కూడా తీసుకురమ్మా అన్నాడు. అప్పుడు ఆమె యథార్థం చెప్పింది, అయ్యా దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో కొంచెమే పిండియు బుడ్డిలో కొంచెము నూనెయే ఉన్నది. ఆ పిండి 2 రొట్టెలు వస్తాయి, ఒక రొట్టె నా కుమారుడికి, ఒక రొట్టె నాకు. ఇక ఎవరు కూడా అప్పించేవాడు కూడా లేరయ్యా. ఈ కరువులో ఈ రొట్టెలు తిని చచ్చిపోదాం అనుకుంటున్నామయ్యా. ఇక పిండి కూడా పెట్టేవాడు లేరు, అందుకే పొలం అనుకుంటున్నాను అయ్యా అని వాస్తవం చెప్పింది. ఈయన ఏం చేశాడంటే, అయినా సరే ముందుగా చేసిన అప్పం తీసుకురా అన్నాడు. నా కడుపన్నా కాల్చుకుంటాను, ఈయన ఎన్ని రోజుల నుంచి అన్నం లేకుండా ఉన్నాడు అని ఆ మంచి మనసు కలిగి ముందుగా గబగబా అప్పం తయారు చేసి కొంచెం మంచిని తీసుకొచ్చి ఆయనకి ఇచ్చింది. ఆయన తిన్న తర్వాత ఒక మాట అన్నాడు, భూమి మీద మరలా వర్షం కురిచేంత వరకు కూడా నీ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, నీ బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు. ఇది జీవము కలిగిన సైన్యములది యెహోవా వాక్కిది, దేవుడే సెలవిచ్చాడు, దేవుడే నిన్ను దీవిస్తాను అన్నాడు. నా నోట పలికిస్తున్నాడు, దేవుడు నిన్ను దీవిస్తాడని చెప్పాడు. ఏలియాని పోషిస్తూ ఆమె కుటుంబం కూడా ఆ కరువు దినాల్లో పోషించబడింది. ముందుగా పిసికిన పిండిలో నుండి ముద్దను యాజకునికి ఇవ్వాలి, అది బ్లెస్సింగ్. ఇలా నేను ఇది కూడా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇన్ని విషయాలు ఎక్కువ చెబితే ఎక్కువైపోతాయి, అందుకని ఒకే మాట చెబుతా. దావీదు సింహాసనంలో కూర్చున్నాడు. వాళ్ళ కుమారుడైన అబ్షలోము ఆయన సింహాసనాన్ని దించి ఆయన్ని అడవుల పాలు చేశాడు. కొడుకు అంటే ఇష్టం, తప్పు తెలిసి తెలియక తప్పు చేస్తున్నాడు, పొరపాటు చేస్తున్నాడు. నా కొడుకుని ఏమన్నంటే మరి ఏమైపోతాడోనని బాధపడతా ఆ కొడుకు మీద ఉన్న ప్రేమతో ఆ సింహాసనాన్ని వదిలి చిన్నగా అడవులకు మహానాయం అనే ప్రాంతానికి వెళతాడు. ఆ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత వీరు ఆహారం లేక అలిసిపోయి ఉన్నారని బర్జిల్లాయి అనేవాడు విన్నాడు. ఆయన వయసు 80 సంవత్సరాలు. బర్జిల్లాయి అనే వ్యక్తి అలిసిపోయి ఉన్నారు,
మహానాయిం అనే ప్రాంతంలో దావీదు యొక్క రాజుగారు దావీదు రాజు వచ్చాడన్న సంగతి, తన సైన్యంతో వచ్చాడన్న సంగతి తెలుసుకొని ఆయన ఏం చేశాడంటే 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 27వ వచనం నుండి చదవచ్చు. దావీదు మహానాయమునకు వచ్చినప్పుడు అమ్మోనీల రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడకు షోబియాను లోదేబారు ఊరివాడకు అమియేలు కుమారుడైన మాకీరును బర్జిల్లాయి గురించి చెప్పేటప్పుడు అది ఎంత ఇష్టం చెప్పుకొచ్చాడు చూడండి. బర్జిల్లాయిను అరణ్యమందు జనులు అలసిపోయి ఉన్నారని, ఆకలి కొని ఉన్నారని, దప్పికొని ఉన్నారని బర్జిల్లాయి ఆలోచన చేసి పరుపులను, పాత్రలను, కొండలను, గోధుమలను, యవలను పిండి, ఆ భాగం కోసం ఈ భాగం చదువుతున్నా. పిండి అంటే ఆహారమును, వేచిన గోధుమలను, కాయధాన్యములను, చిక్కుడుగాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని యొద్ద ఉన్న జనులందరికీ భోజనము చేయుటకై. ఓహో, ఒకడికి భోజనం పెట్టాలంటే ఎంత ఆసక్తి అండి. ఏమి పెట్టాడు చూడండి. భోజనం పెట్టాలంటే తేనె తీసుకొచ్చాడంట, జున్నుగడ్డలు తీసుకొచ్చాడు, గొర్రెలు, వంట పాత్రలు, చిక్కుడుగాయలు. బ్లెస్సింగ్ ఎట్లా వచ్చింది తెలుసా అండి? బర్జిల్లాయికి ఎంత ఆశీర్వాదం వచ్చింది తెలుసా? ఆయన భోజనం పెట్టిన కారణాన్ని బట్టి, ఆ ముద్దని పెట్టిన కారణాన్ని బట్టి, తర్వాత దావీదు మహానాయకుడి నుండి తన రాజ్యానికి వెళుతున్నప్పుడు బర్జిల్లాయి అంటాడు, బర్జిల్లాయి నీవు నా భోజనం పని దగ్గర రా అంటే, అయ్యా నా వయసు 80 సంవత్సరాలు, నేను 4 పన్న రుచిని అంత ఎరగని వాడిని అయిపోతున్నాను కదా, నాకు ఒక కుమారుడు ఉన్నాడయ్యా, ఆ కుమారుడు తీసుకుని వెళ్ళి అన్నాడు. ఆ కుమారుడు తీసుకుని వెళ్ళి దావీదు తన సొంత ఇల్లు ఇచ్చాడు. తన సొంత ఇల్లు ఎక్కడ? ఎవరు సంపాదించింది? బోయాజు యొక్క నాన్న. ఇది ఎస్ట్రియం, సాల్మాన్, నైసోన్, సల్మాను ఎవరు కన్నాడు? నైసోను సల్మానుడి కన్నాడు. సల్మాను ఎవరందు? రూతునందు కాదమ్మా, రాహాబునందు. సల్మాను రాహాబునందు, బోయాజుని కనెను. బోయాజు రూతునందు ఓబేదుని కనెను. ఓబేద్ యెషయా కని, యెషయా దావీదుని కనెను. ఆడికి ఇల్లు వచ్చింది, ఒక ఇల్లు. యేసు ప్రభు ఆ ఇంట్లోనే పుట్టాడు. అది సత్రంగా మార్చబడింది. అది హిస్టరీ. ఆ ఇల్లు ఇచ్చాడండి. పొలం ఉంది అక్కడ, బోయాజు పొలం. ఈ పొలం కూడా నువ్వే, కింహాం, ఈ పొలం కూడా నువ్వే పండించుకొని తిను, నీ ఇష్టం. భోజనం పెట్టినందుకు కృతజ్ఞత కలిగి ఉన్నాడు దావీదు. అందుకే దావీదు గురించి దేవుడు అంటాడు, నా హృదయానుసారుడు. దేవునికి స్తోత్రం. నా హృదయానుసారుడు. చేసిన మీరు ఎన్నడూ మర్చిపోరండి. కొంతమంది చేసిన మీరు మర్చిపోకూడదు. నా మాటలు ముగిస్తున్నాను. ఒక కుటుంబం ఆశీర్వాదం పొందడానికి, ఒక కుటుంబం దిగజారిపోవడానికి కారణాలు చెప్పాను. ఎవరు నీ కుటుంబంలో కొడుకు పెడితే ఆశీర్వాదం వచ్చిందో చెప్పాను. నీ కుటుంబానికి ఎప్పుడు ఆశీర్వాదం వచ్చిందో చెప్పాను. 3 మాటలు చెప్పాను. ముందుగా పిసికిన పిండిలో ఉన్న ముద్దలు తీసుకొని యాజకుడికి ఇవ్వాలి. దేవుని అభిషేకం పొందిన దైవజనుడు పాదం నీ ఇంట్లో మోపబడాలి. 2 విషయాలు. 3వ విషయం, ఒక కుటుంబం అంతకంతకు వర్ధిల్లటానికి కారణం ఏంటంటే ఆ కుటుంబం దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో కనిపెట్టుకొని ఉన్నారు. దేవుడు మేకుని దిగగొట్టినట్లుగా వాళ్ళని దిగొట్టి స్థిరపరిచాడు. అట్లాగే దేవుని మందిరంలో స్థిరపడి ఉండాలి, కదలని వారికి ఉండాలి,
ప్రభు కార్యాలంటే ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాన్ని మీ బిడ్డను ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేద్దాం.